హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఏపీలో ఎలాగో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయింది, మనకు తెలిసిందే. మరి 1 ఇయర్ పాలన పైన ప్రజలు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది? సో వీటన్నిటిని తెలుసుకోవడానికి కేకే సర్వేస్ మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలక్షన్స్ కంటే ముందర ఆయన సర్వే ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో ఆఖరికి ఎలక్షన్స్ రిజల్ట్స్లో కూడా అటువంటి ఫలితాన్ని ఇవ్వడం చూసాం. సో ఇప్పుడు వాళ్ళు ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది. మరి ఆ సర్వే ప్రకారం ఏం చెప్తున్నారు ఏపీ ప్రజలు, ఈ కూటమి గవర్నమెంట్ 1 ఇయర్ పాలన ఏ విధంగా ఉందని కంప్లీట్ డీటెయిల్స్ ఈ కేకే సర్వే సీఈఓ కిరణ్ కొండరెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. కేకే సర్వే ఎలక్షన్స్ కంటే ముందర 160+ సీట్స్ వస్తాయి కూటమికి అని చెప్పినప్పుడు ఎవరు కూడా విశ్వసించలేదు దానిపైన. కాకపోతే రిజల్ట్స్ అదే విధంగా వచ్చాయి. సో ఒక్కసారిగా మీరు కూడా లైమ్ లైట్ లోకి రావడం చూస్తాం కేకే సర్వే మొత్తం. కాకపోతే ఆ తర్వాత కొన్ని స్టేట్స్లలో ఎలక్షన్ ఫలితాలు మీరు చెప్పిన విధంగా రాలేదు. సో ఈ విధంగా అప్స్ అండ్ డౌన్స్ అయితే మీలో కూడా ఉండడం చూస్తాం. మరి దీన్ని ఏ విధంగా జస్టిఫై చేస్తారంటే ఇప్పుడు ప్రజల్లో కేకే సర్వే అంటే 50-50 ఉంటుందా అన్న ఒక అభిప్రాయాలు కూడా కొన్ని వెబ్సైట్లలో కూడా రాయడం చూస్తాం. దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు? అంటే మనం ఇమీడియట్ గా వచ్చిన ఎలక్షన్స్ మహారాష్ట్ర కంటే హర్యానా కొంచెం ముందు అయింది. బట్ టైం వెచ్చించి ఒక 3 months వరకు స్టడీ చేసి మహారాష్ట్ర హ్యూజ్ 280 చిల్లర నియోజకవర్గాలు, మన ఏపీ కంటే ఇంకా డబల్ దగ్గరగా. బట్ టైం వెచ్చిచ్చి డేటా మీద మనం యాక్యురసీ ఇంకా పెంచుకొని చేసినవన్నీ బాగుంటాయి. మహారాష్ట్రలో హ్యూజ్, మీకు ఇక్కడ నాకు వ్యక్తులుగా కూడా అందరూ తెలుసు కాబట్టి ప్రజలు ఎక్కువ మంది కనెక్టెడ్. అక్కడ మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ ఆర్ వెల్ కనెక్టెడ్. అలాగే హర్యానా డిలే చేసాం 1.5-1.8%తో తక్కువ సీట్లు. అంటే అన్ని 75-80 నియోజకవర్గాలు, చిన్న చిన్న నియోజకవర్గాలు కాబట్టి 100 లోపు నియోజకవర్గాలు రెండు కలిపినా కానీ మనకు ఏపీ అంత ఉండదు. అక్కడ 1.5-1.8%తో మనకు మిస్ అవ్వడం జరిగింది. అంటే శాతం డిఫరెన్స్తో మనం చెప్పిన దానికంటే సీట్లు తేడా వచ్చాయి. బట్ ఓవర్ ది పీరియడ్ అర్థమైంది ఏంటంటే ఏపీ చూసినా, మహారాష్ట్ర చూసినా, ఇంకోటి చూసినా, ప్లస్ చూసినా, నేను టెక్నికల్గా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరిగింది. 8 years సాఫ్ట్వేర్లో ఉన్నాను. ఇది ఎవరో మనం ఆర్డర్ ఇస్తే చేస్తున్నాం. ఏది మీరు చేయమని నాకు సర్వే ఆర్డర్ ఇస్తారు, మీకు చేసి పెడుతున్నాం. అట్లా కాకుండా కొన్ని కవర్ చేసి మనం ఓవరాల్గా మన స్టేట్ మీద గ్రిప్ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు దాకా ఎనీ పొలిటికల్ సినారియోలో ఎనీ డేటా కావాలి అంటే సమ్వన్ హ్యావ్ రిక్వెస్ట్ అనమాట. సింపుల్గా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది ఎక్కువ డేటా అవసరం లేదు. బట్ ఇట్లా నియోజకవర్గం ఇప్పుడు ఏదైతే పారావిల్లో చేస్తున్నాం, ఇల్లంతా డేటా కావాలంటే హ్యూజ్. ఇప్పుడు మీరు చూసారు ఆఫీస్లో ఎంతమంది చేస్తున్నారు, ఫీల్డ్లో ఒక 800 members దాకా ఉన్నారు, ఆఫీస్లో 50 members దాకా ఉన్నారు. బట్ ఇంత స్ట్రక్చరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనకు ఆర్డర్ లేకుండా చేయడం కష్టం అవుద్ది. మరి ఆర్డర్ లేకుండా చేయాలంటే ఎవరికి సేల్ చేస్తాం, ఎవరికి డేటాని ఇచ్చుకుంటాం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ రెడీ టు అవైలబుల్ డేటా లేదా అన్ని దగ్గర అంటే మీకు ఫుడ్ కావాలంటే డెలివరీ చేసినాక రెడీగా ఉన్నాయి, కార్ కావాలంటే రెడీగా ఉన్నాయి, బట్టలు కొనుక్కోవచ్చు, కెమెరాస్ కొనుక్కోవచ్చు, లైట్స్ కొనుక్కోవచ్చు, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కొనుక్కోవచ్చు, ఏరోప్లేన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బట్ నాకు యాజ్ అన్ ఎమ్మెల్యే, యాజ్ అన్ అపోజిషన్ లీడర్, యాజ్ అన్ ఆస్పిరెంట్ నా నియోజకవర్గం ఎలా ఉంది, ఆడ కంప్లీట్ 360 degrees కంప్లీట్ డేటా కావాలి నాకంటే రెడీ టు అవైలబుల్ ఇప్పుడు ఈ క్షణంలో లేదు. ఆ స్పేస్ని కరెక్ట్గా ఫిల్ చేయొచ్చు కదా మనం. ఈ రాదర్ దెన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు ఇది కాదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నియోజకవర్గం ఏం కోరుకుంటుంది, మండలాల ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం ఇష్యూస్ ఉన్నాయి, అసలు గెలిచిన ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఆయన ప్రామిస్ చేసినవన్నీ సాల్వ్ చేస్తున్నాడా, కొత్త వాళ్ళు ఎవరెవరి నుంచి వస్తున్నారు, 1, 2, 3, 4, 5, 6 వరకు వెళ్తాం. అంటే గెలిచిన ఎమ్మెల్యే కాకుండా ఇంకెవరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ కంప్లీట్ 360 degrees చేయడానికి స్కోప్ ఉంది అని ఆలోచించి paravil.com అనే వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో నిన్న మనం ఈరోజు 13వ తారీఖు సాయంత్రం 5:30కు మనం మాట్లాడుకుంటున్నాం. నిన్న ఈ టైంకి కడప, ఇంకోటి అనంతపురం 2 పార్లమెంట్ రిలీజ్ చేసాం. ఫస్ట్ ఎందుకంటే స్టెప్ బై స్టెప్గా కాకుండా ఒకేసారి కాకుండా అన్ని కాకుండా ఒక స్టెప్ బై స్టెప్గా చేద్దామని. ఈరోజు సాయంత్రానికి అంటే 13వ తారీఖు సాయంత్రం లేదా 14వ తారీఖు మార్నింగ్ ఎంటైర్ 52 నియోజకవర్గాల రాయలసీమ రిలీజ్ చేయబోతున్నాం. ఇంట్లో ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ ఎమ్మెల్యే అయినా, ఆస్పిరెంట్ అయినా ఆ నియోజకవర్గం తెలుసు. ఇప్పుడు కంప్లీట్ యూటర్న్ అయిపోతుంది. లైక్ కేకే కాదు, కేకే సర్వీస్ కాదు, కాన్సెప్ట్ బిల్డ్ చేస్తున్నాం. బట్ ఇది ఆల్రెడీ ఉందా అంటే ఇండియాలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎనీవన్ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ ఏ సర్వే వితౌట్ ఎనీ ఆర్డర్స్ అండ్ డూ ఇట్ ఆన్ దేర్ ఓన్ అండ్ రెడీ టు అవైలబుల్ డేటా ఫర్ ఎనీవన్. ఇది ఎవరికైనా ఉండేది రెడీగా అవైలబుల్ డేటా. సో ఈ మోడ్లోకి ఎవాల్వ్ అయింది. కష్టాలు సుఖాలు, గెలుపులు ఓటములు పక్కన పెడితే కాన్సెప్ట్ ఎవాల్వ్ అయింది. ఓకే సార్, ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఎలాగో కూటమి గవర్నమెంట్ అదే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ 1 year ఫామ్ చేసింది, 164 సీట్స్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల మూడ్ వాళ్ళ వైపు ఉంది, వాళ్ళని నమ్మారు. ఇప్పుడు ఈ 1 year కూడా
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే వాళ్ళ పనితనం ఉందా, లేకుంటే ఏమన్నా మార్పులు వచ్చాయా సార్? మీ సర్వే ఏం చెప్తుంది? అంటే నేను మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు రాయలసీమ చేస్తున్నాం కాబట్టి మీకు రాయలసీమ డేటాతో వస్తుంది, మీ దాన్ని బట్టి ఒక అంచనా వేయచ్చు. ఓకే. ఇది రేపు పొద్దున ప్రతి నియోజకవర్గం వారికి రిలీజ్ చేస్తాం. మనం స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక స్వీట్ అయితే శాంపుల్ ఇస్తారు కదా, సో అందుకని వరామరిగా సిబిఎన్ కాకుండా కూటమి తరపున ఎవరు గెలిస్తే బాగుంటుంది అన్న రాయలసీమ వరకు మీరు డేటా తీసుకుంటే నారా లోకేష్ గారికి 44.69 వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి 34.58 వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ గారికి 12.26 వచ్చింది, దగ్గుబాటి పురంధేశ్వర్ గారికి 3.26, నారా భువనేశ్వర్ గారికి 5.21. అంటే రాయలసీమ అంటే 4 జిల్లాలండి, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు. ఈ 52 నియోజకవర్గాల డేటా కన్సాలిడేట్ వరకు చేసి చూస్తే మనకు 44లో టాప్ పొజిషన్ లోకేష్ గారు ఉన్నారు, 34 పొజిషన్లో 34%తో పవన్ కళ్యాణ్ గారు. కూటమిని ఎవరు లీడ్ చేయాలని అడిగింది అందరినీ, అది వైఎస్ఆర్సీపీ ఉంటారు, టీడీపీ ఉంటారు, కూటమిని ఎవరు లీడ్ చేస్తే బెస్ట్ అన్న దాంట్లో ఇది ఉంది. అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి 12% వచ్చింది ఇక్కడ. ఓకే. సో అదే మీకు హూ విల్ విన్ ద సీఎం క్యాండిడేట్ ఇన్ కూటమి ఆఫ్టర్ సిబిఎన్ ఇన్ పులివెందుల కాన్స్టిట్యున్సీ ఒకటి తీసుకున్నాం. ఒకటి ఒక్క పులివెందుల నియోజకవర్గమే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి రాయలసీమ తీసుకుంటే అక్కడ ఇంక్లూడింగ్ అందరూ ఓట్లు వేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి 35.4%, నారా లోకేష్ గారికి 34.9%, అంటే ఇద్దరు ఇంచుమించుగా 34-35% సమానంగానే 1% పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఉన్నారు. అంటే దీంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగాం, టీడీపీ వాళ్ళని అడిగాం, అందరిని అడిగాం. ఎవరు ఓటేస్తారని కాదు, కూటమిని చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు లీడ్ చేస్తారు అన్న ప్రశ్నకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అటు పవన్ కళ్యాణ్ గారు టాప్ లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ లోకేష్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి పులివెందుల్లో తీసుకుంటే 23.8% వచ్చింది. మేబీ వైఎస్ఆర్సీపీ ఓటర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ దే ప్రిఫర్ లోకేష్ పవన్ కళ్యాణ్ కంటే జూనియర్ ఎన్టీఆర్. మేబీ వాళ్ళతో ఉన్నటువంటి వైరల్ ఉండకపోవచ్చు, మేబీ లీడర్షిప్ గా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు, సపోర్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దెన్ ఒక్క పులివెందుల నియోజకవర్గంలో 23% రావడం అనేది హ్యూజ్ మార్జిన్, ఏముందో పాలిటిక్స్ లో లేకపోయినా కానీ. ఇక్కడ సిబిఎన్ గారి తర్వాత కూటమిని ఎవరు లీడ్ చేస్తే బాగుంటుందనే ప్రశ్న ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఎమ్మెల్యే సాటిస్ఫాక్షన్ ఎవరు, మీరు అడిగిన ప్రశ్నకి యాక్చువల్గా ఇక్కడ వస్తుంది. ఇన్ని రోజులు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎలా ఉంది ఒక సంవత్సరం తర్వాత అంటే యావరేజ్గా 52 మంది ఎమ్మెల్యేల మీద యావరేజ్ తీసుకుంటే 45.7% సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. 100% సాటిస్ఫాక్టరీ. పర్లేదు, మోడరేట్ అన్న పదానికి 43.2%. ఇది ఇక్కడ డేంజర్ బెల్స్. ఎందుకంటే 100కి వాళ్ళకి పడ్డ దాంట్లో 43.2% యావరేజ్ అన్నారంటే ఎమ్మెల్యే పనితీరు మీద వీళ్ళు అటు మొగ్గచ్చు. రేపొద్దున లేదు సాటిస్ఫాక్టరీ లెవెల్ నుంచి మోడరేట్కి వచ్చి మోడరేట్ నుంచి డిస్సాటిస్ఫాక్టరీ లెవెల్ వెళ్ళచ్చు. డైరెక్ట్ డిస్సాటిస్ఫాక్షన్ ఇప్పుడే ఈ 1 year తర్వాత 11.1% డిస్సాటిస్ఫాక్షన్ కనబడుతుంది. సార్ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒకసారి మాట్లాడదాం. ఆయన్ని కూడా ఈ సర్వేలో తీసుకొచ్చారు, కాకపోతే ఆయన పాలిటిక్స్ లో లేరు, అసలు పోటీ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి వస్తారు లేదు, అసలు ఏమీ తెలియదు. మరి అలాంటి వ్యక్తిని మీరు తీసుకొచ్చి మీరు సర్వేలో ఎందుకు పెట్టారు? దానికి కారణం ఉందా సార్? అంటే మనం కూటమి ఎవరిని లీడ్ చేయాలి అన్న ప్రశ్న ఉంది అనుకోండి, దాంట్లో ఆబ్వియస్లీ సీఎం గారు కాకుండా కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ పొజిషన్ లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, భువనేశ్వర్, ఈ 4 ఆప్షన్తో ముందుకెళ్ళాం. ఈ బీజేపీ తరఫున ఎవరు ఉన్నారు, జనసేన, ఎందుకంటే కూటమి అంటే 3 పార్టీలు కాబట్టి. భువనేశ్వర్ గారిని కూడా ఎందుకు ఇంక్లూడ్ జరిగిందంటే ఆబ్వియస్గా మన సౌత్ పాలిటిక్స్ ఏంటంటే వైఫ్ కూడా నెక్స్ట్ లీడ్ చేసే ఆప్షన్ ఉంటుంది కాబట్టి భువనేశ్వర్ గారిని కూడా ఇంక్లూడ్ చేసాం. బట్ మేము సర్వే మొదలు పెట్టిన తర్వాత అక్కడక్కడ అడుగుతున్న ప్రశ్నలు బట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి ఆప్షన్ అని చెప్పింది అనుకోండి, అది 1%, 2% పెరిగి చివరికి అది 11% దాకా వెళ్ళింది యావరేజ్గా. అంటే వాళ్ళే ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళు అడగడంతో ఆబ్వియస్లీ వాళ్ళు అడగడంతో ఆప్షన్ మనం ఓపెన్ చేయడం ఏంటంటే యాప్లో ఒక ఆప్షన్ యాడ్ చేయడం ఈజీ. బట్ ఆప్షన్ యాడ్ చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే పీపుల్ ఆర్ ఆస్కింగ్. ఇప్పుడు మీరు రెస్టారెంట్ ఓపెన్ చేసి కొంతమంది పెరుగన్నం ఆర్డర్ చేస్తున్నారు అనుకోండి, లేదని అన్నాను కదా, రోజుకి 10 మంది వస్తున్నారు అనుకోండి ఆర్డర్ చేసిన, కొంచెం పెరుగన్నం కూడా తీసి పెడతారు కాస్త. చికెన్ బిర్యానీ పెట్టాల్సిన అవసరం లేదు అందరికి. ఓకే. సో కూటమి ఇప్పుడు ఫ్యూచర్ లో అటు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఉండరు, ఇప్పటి వరకు అయితే వచ్చే పరిస్థితి కనబడట్లేదు. సో లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య పోటీ ఉండబోతుందా? ఆ విధంగా అయితే ఎవరు ముందంజ ఉన్నారు? 100% ఇద్దరి మధ్య పోటీ ఉంటుందండి సిబిఎన్ గారి తర్వాత రంగానే. ఎందుకంటే ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ది టీడీపీ రన్నింగ్ విత్ ద లోకేష్ గారు. దాంట్లో ఏజ్ ఫ్యాక్టర్ కూడా బాగుంది ఆయనకి. ఏజ్ మోర్ దాన్ 45-50 ఉండే ఏజ్ అంతా, బికాస్ వాళ్ళు పార్టీతో ఎక్కువ సంవత్సరాలు చలైన ఉంటారు కాబట్టి కంపేర్డ్ విత్ ద బిలో 45 years ఏజ్. అదే మీకు పవన్ కళ్యాణ్ గారికి వస్తే 66% వరకు జనసేన తరపు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ వీళ్ళలో 66-70% కూటమిని పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేయాలి అంటారు. సో యావరేజ్గా తీసుకుంటే ఇద్దరి మధ్య పోటాపోటీ 100% ఉన్నట్టే. బట్ కూటమిని లీడ్ చేయగలుగుతారా లేదా అనేది వేరే ప్రశ్న.
ఎందుకంటే సిబిఎన్ గారికి ఉన్నటువంటి సెంట్రల్ కమ్యూనికేషన్ కానీ స్టేట్ కమ్యూనికేషన్స్ కానీ ఉంటాయా లేదనేది లోకేష్ గారికి ఉంటాయా, లేదా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయి, లేదా పవన్ కళ్యాణ్ గారిని ముందుకు పెడితే టీడీపీ మద్దతు ఇస్తారా, లేదా టీడీపీ లోకేష్ గారిని ముందు పెడితే జనసైనికులు నిజంగా మద్దతు ఇస్తారా, లేదా నెక్స్ట్ టైం ఎన్ని సీట్లు ఇస్తారు, 21 కంటే లాస్ట్ టైం యాక్సెప్ట్ చేశారు, ఈసారి 21కి యాక్సెప్ట్ చేస్తారా, పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా, ఎన్ని సీట్లు అనేది ఇట్స్ లాంగ్ టర్మ్. అంటే పవన్ కళ్యాణ్ గారేమో 10 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అని ఆయన కూడా కోరుకున్నారు, అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడడం చూసాం. సో దానిపైన ప్రజలు ఏ రకంగా అభిప్రాయపడుతున్నారు అంటే, ఇప్పుడు జనసేన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు పవన్ కళ్యాణ్ గారే సీఎం కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారేమో ఇటువంటి కామెంట్స్ చేస్తారు. మరి దీని పట్ల వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు దాకా మన దేశంలో అందరూ అన్ని పార్టీలని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రధానంగా చూసినా సెంట్రల్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అట్లీస్ట్ బీహార్లో కొన్ని పార్టీలు కానీ అట్లీస్ట్ కొన్ని పార్టీలు వింటూ ఉంటారు. శివసేన కానీ లేకపోతే ఇట్లా అట్లీస్ట్ అంతా పొలిటికల్ నాలెడ్జ్ లేకపోయినా ఏపీ వరకు, సౌత్ ఇండియా వరకు, డిఎంకే వరకు, ఏడీఎంకే వరకు ఎనీ నాయకుడు, అది బీఆర్ఎస్లో ఉన్న నాయకుడైనా సరే, లేకపోతే ఎంఐఎంలో ఉన్న నాయకుడైనా సరే, లేకపోతే బీఎస్పీలో ఉన్న నాయకుడు, ఎనీ పార్టీలో ఉన్న నాయకుడు ఆబ్వియస్లీ ఆ పార్టీని లీడ్ చేసిన అధ్యక్షుడి మీద అంటిల్ అన్లెస్ తనకి ఇంటర్నల్గా డిస్కషన్స్ ఏం ఆడుకుంటారు పక్కన పెడితే ఆ కాన్ఫిడెన్స్ చూపించకపోతే కూటమి ఫార్మేషన్ ఫామ్ అవ్వదు. నాయకుడికి కొన్ని డౌట్లు ఉన్నాయంటే, ఇప్పుడు ఏ మాత్రం రప్చర్, ఒక మాట రప్చర్ కన్నా సరే కింద కార్యకర్త వరకు ఆ డివైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. సో అంటిల్ అన్లెస్ మన మధ్య ఉన్న పొరపత్యాలు మన ఇద్దరం లీడ్ చేస్తుంటే కంపెనీని, మన ఇద్దరి మధ్య రూమ్లో కూర్చొని పొరపత్యాలంటే మన ఇద్దరం 1-to-1 డిస్కస్ చేసుకుంటాం. బయటకు వెళ్తే మనం బాగానే ఉండాలి. సో దే హ్యావ్ టు షో ద కాన్ఫిడెన్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఓకే సార్. అండ్ కూటమి ఇది ఎప్పుడైనా చీలిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఒక రకంగా ఎలక్షన్స్ ముందు నుంచి ఎలక్షన్స్ తర్వాత కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. అంటే దీని పట్ల ప్రజలు ఏ రకంగా అభిప్రాయపడుతున్నారు? అంటే కూటమి చివరి వరకు 5 సంవత్సరాలు ఉంటుందా, మళ్ళీ కూటమి గవర్నమెంటే అంటే కూటమి కట్టే వాళ్ళు పోటీలో దిగుతారా? సో ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి వీళ్ళ పట్ల? వైఎస్ఆర్సీపీ వైపు ఉన్న వాళ్ళంతా ఆబ్వియస్లీ కూటమి ఉండకూడదు అనేది కోరుకుంటారు. ఎందుకంటే కూటమి ఉంటే వాళ్ళ బలం పెరుగుద్ది, మనకి ఇంకా డిసైడ్ ఉండేది. కూటమిలో ఉండి పాజిటివ్ ఉండేవాళ్ళు కూటమి ఉండాలి, ఇలాగే ఉండాలి అనుకుంటారు. ఆబ్వియస్గా దీంట్లో కిందకి డౌన్ వచ్చేసరికి ఏమవుతుందంటే కార్యకర్తల మధ్య కలిసి పనిచేయడం కానీ, ముందుకెళ్ళేదానికి ఆస్కారం కానీ, అది ఎక్కువ డిఫరెన్స్ తీసుకొస్తా ఉంది. 1 year కనబడే కొద్ది ఫస్ట్లో అంతా. ఎందుకంటే మీరు జనసేన కార్యకర్త, ఇంకో టీడీపీ కార్యకర్త, ఇక్కడైతే విలేజ్లో పనిచేయాలంటే మీకు పేరు వచ్చేస్తుంది, ఆయనకు ఉంటుంది, ఆయనకి పేరు వచ్చేస్తుంది, మీకు ఉంటుంది, మీరు ఆయన పర్మిషన్ కోసం వెయిట్ చేస్తుంటారు, ఆయన ఎమ్మెల్యే గారి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎమ్మెల్యే గారు టీడీపీ అయితే టీడీపీ వాడికి సమర్థిస్తారు, జనసేన వాడితే జనసేన సమర్థిస్తారు. అన్న నేను ట్రై చేస్తున్నాను, నాకు ఊళ్ళో సరైన గుర్తింపు రావట్లేదని మీరు కంటిన్యూస్గా అడ్రస్ చేస్తూ ఉంటారు. దీన్ని ఈ స్ట్రక్చర్ని, ఈ గ్యాప్స్ని ఫిల్ చేసే మెకానిజం లేదు కూటమిలో. అక్కడ బాగా ఇబ్బంది పడుతుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు జనసేన అంటే ఇప్పుడు చిన్న పార్టీగానే ఉంది, కూటమి కట్టింది. సో వాళ్ళు కూటమి కట్టకపోయినా వాళ్ళకు క్యాండిడేట్స్ పోటీ చేయడానికి లేరు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా స్ట్రక్చర్ని అంటే డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు? వచ్చే నాటికి అంటే కూటమిలో ఉంటారా, సీట్లు పెంచుకొని పోటీ చేస్తారా, లేకుంటే స్పెషల్గా పోటీ చేసే ఛాన్సెస్ గ్రౌండ్ లో ఆ విధంగా ఉందా సార్? చిన్న పార్టీ పెద్ద పార్టీ ఉండదండి. కూటమి కట్టాక ఒకరి అవసరం ఒకరికి ఇద్దరికీ ఉంటుంది. అది బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే ఇంకో చిన్న పార్టీ కావచ్చు. అది 2 పార్టీలు. అది 10-80, 90-10 లేకపోతే 50-50 అనేది సంబంధం. ఎందుకంటే ప్రతి ఓటు మ్యాటర్స్. ఇప్పుడు ఇద్దరికి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ 60-40 అనుకున్నాం రౌండ్ ఫిగర్. 10% పుల్ చేయగలిగితే ఇద్దరు సమానం అయిపోతారు. 5% డ్రాప్ అయితే ఆల్మోస్ట్ 70-50 సీట్లు తేడా వచ్చేస్తాయి. సో ప్రతి ఓటు, ప్రతి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్, ప్రతి ఎమ్మెల్యే ఒకళ్ళది ఇంపార్టెంట్ ఉండాలా అనేది ఇంకా లాంగ్ టర్మ్ డిసిషన్. బట్ కార్యకర్తల మధ్య డిఫరెన్స్ తీసుకొస్తా ఉంది బాగా. అంటే ఇప్పుడు డెవలప్ అవుతుందా జనసేన పార్టీ? ఏ రకంగా వాళ్ళకు పెరుగుతుంది? ఓన్లీ జనసేన తీసుకుంటే మటుకు ఇమేజ్ బిల్డింగ్లో, లేదా పవన్ కళ్యాణ్ మీద కాన్ఫిడెన్స్లో, లేదా రైట్ పర్సన్ అవుతారని చెప్పి దాంట్లో ఆబ్వియస్గా గ్రోత్ కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ఆయన గ్రో అవుతున్నారు కానీ స్ట్రక్చర్ గ్రో అవ్వట్లేదు. స్ట్రక్చర్ అంటే ఓన్లీ కమిటీలు వేసేయడం కాదు, దానికి స్ట్రక్చర్. మీరు ఇక్కడ మీరు నాకు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా మీరు ఒక పని చేయాలంటే వేరే వాళ్ళ పర్సంటేజ్ కోసం, లేదా వేరే వాళ్ళ పర్మిషన్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న ఆ స్ట్రక్చర్లో ఇమీడియట్గా ముందుకెళ్ళట్లేదు. ఆ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తే మీరు 21 ఫ్లోర్లో ఆగిపోరు కదా. రేపు పొద్దు 40 సీట్లు, 50 సీట్లు, 70 సీట్లు, ఏదో మనసులో ఒక నెంబర్ ఉంటుంది కదా, ఒక నెంబర్ వెళ్ళాలని. సో ఆ స్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే పునాదులు కూడా అంత గట్టిగా పడాలి. పునాదులు పడ్డం అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒకటే కాకుండా విలేజ్ వరకు అది వెళ్ళాలి. విలేజ్లో వ్యక్తులు లేరా, ఫ్యాన్స్ లేరా అంటే లేని విలేజ్ లేదు జనసేనకి.
బట్ స్ట్రక్చర్ ఉండాలి అంటే స్ట్రక్చర్ వేరు. ఓకే. మద్దతు అంటే యూఎస్ నుంచో డబ్బులు పంపించవచ్చు, లేకపోతే పార్టీ ఫండ్ పంపించవచ్చు, లేకపోతే నేను జనసేనకు ఓటైన వీడియో చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు. బట్ స్ట్రక్చర్ ఏంటంటే గెలిచాక స్ట్రక్చర్ అవసరం అవుతుంది. గెలిచేదానికి కూడా అవసరమే. బట్ గెలిచాక మోర్ ప్రామినెంట్ గా ఆ స్ట్రక్చర్ లో నేను ఈ బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ని, ఈ బూత్ ఐఎమ్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్. నేను జాయిన్ అవ్వాలన్నా, ఇంకో జాయిన్ చేయించుకోవాలని నా టార్గెట్ ఇది. ఇంకో 40 మంది ఎలా జాయిన్ చేయించుకోవాలి, మేమంతా కలిపి మండల కమిటీలో ఎవరు ఉంటారు, మండల కమిటీలు ఏంటి, మండల కమిటీ రిప్రజెంటింగ్ ద నియోజకవర్గ కమిటీ, నియోజకవర్గ కమిటీ రిప్రజెంటింగ్ ద జిల్లా కమిటీ, జిల్లా కమిటీ అది జోనల్ గా డివైడ్ చేసుకోవాలి. జోనల్ నుంచి జోనల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో అది స్టేట్ కి ఉండాలి, స్టేట్ ని పవన్ కళ్యాణ్ లీడ్ చేయాలి. ఈ స్ట్రక్చర్ అంతా కరెక్ట్ గా ఉంటే ప్రాపర్ గా ఉంటుంది. ఇష్యూస్ వస్తుంటాయి, బట్ ఇష్యూస్ ఎక్కువ ఉండి స్ట్రక్చర్ తక్కువ ఉండకూడదు. ఓకే. అంటే 1 year లో అంతగా డెవలప్ చేసుకోలేదు, ఇప్పుడు 4 years లో మరి చేసుకునే ప్రయత్నం చేయాలి. థియరిటికల్ గా కాదు, ప్రాక్టికల్ గా చేయాలి. ఇప్పుడు మీరు ఏ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఇవన్నీ వర్కౌట్ అవుతాయి, బట్ స్ట్రక్చర్ గా చేసింది మోర్ స్ట్రెంత్ అని వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్న స్ట్రక్చర్ పెరిగితే మోర్ ఆర్గనైజ్డ్ వేరుగా మోర్ ప్రాపర్ గా జరుగుతుంది, సిస్టమ్ బిల్డ్ అవుతుంది. సరే, ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి మాట్లాడదాం. 10 సంవత్సరాల తర్వాత ఆయన పార్టీ 100% రిజల్ట్స్ అయితే సాధించింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటు మినిస్టర్ గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. మరి 1 year పాలనలో ఆయన పట్ల ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ప్రజలు? అంటే ఆయన్ని అంటే 100% వచ్చిందా, ఆయన సీట్లు వచ్చినట్టే ఆయన పాలనకి, లేకుంటే ఇంకేమన్నా మైనస్ వచ్చిందా సార్? ఎలా ఉంది ఆయన ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి విషయం? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి పేషీ కానీ అది సెక్రటరియట్ లో వాళ్ళకు ఉన్నటువంటి సిస్టమ్ కానీ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల గారి మీద పాజిటివ్ ఒపీనియన్ అండి. ఫైల్స్ అయితే ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నారు, ఎక్కువ డిలే ఉండట్లేదు. కంపారిటివ్లీ వేరే మినిస్ట్రీస్ తో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీ మీద చాలా ఏమంటారు అలిగేషన్స్ కానీ, అంటే నేను ఇంకా మోర్ ఇన్ డెప్త్ చెప్పాలంటే అవి తక్కువనే కంపారిటివ్లీ. ఓకే. అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే గారు వాళ్ళ తరఫున గెలిచిన 21లో 4-5 ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతగా ఉంది. బాగా కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. కొంతమంది అపోజిషన్ వాళ్ళతో ఒక పర్సంటేజ్ అవగాహనలతో ఉన్నారని ఈ నియోజకవర్గాలు ఎక్కువ వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా కానీ ఇది 2 చక్రాల వాహనం లాంటిదండి. పవన్ కళ్యాణ్ గారి చక్రం ఎలా ఉంటుందో స్ట్రక్చర్ కూడా అలాగే ఉండాలి. ఆ స్ట్రక్చర్ 2 టర్న్ అవుతున్నప్పుడు రేపు పొద్దున 21 నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లేదు ఇలాగే ఉండాలి, ఇలాగే వెళ్తా ఉంటే అది వేరే లాంగ్ రన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి సార్, అంటే 11 సీట్లకు పడిపోయేలా చేసిందంటే అంత వ్యతిరేకత ప్రజల్లో ఆయన మీద ఏర్పడింది. ఇప్పుడు కూడా అలానే ఉందా, లేకుంటే ఏదైనా మార్పు కనిపించిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు సార్? ప్రజలలో మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ బిలో మధ్య తరగతి సెక్షన్కి వస్తే మటుకు ఆస్పిరేషన్స్, ఎందుకంటే పథకాలు బాగా స్ట్రాంగ్ గా వెళ్ళిపోయింది సారి. వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే కంటిన్యూటీ ఉండడం వల్ల ఇప్పుడు ఆ గ్యాప్ ని ఆ పథకాల మీద రాకపోవడం, వీటి మీద నెగిటివిటీ ఉండి ఆ టైంలో అయితే రైట్ టైగా వచ్చేదని అంటారు. అలాగే నెగిటివిటీ ఏంటంటే ఆబ్వియస్లీ మనం అనుకుంది జరిగింది కానీ మోస్ట్ ఆఫ్ ది 60% ఓటీ అవుతుంది చేశారు, వాళ్ళు అనుకుంది జరిగింది కాబట్టి 60% అనుకుంది జరిగింది అనే దాంట్లో ఫ్యాక్టర్ ఎక్కువ కనపడతా ఉంటుంది. బట్ ఇండివిజువల్ గా జగన్ గారి పనితీరు మెరుగుపరచాలి అనే విషయంలో మనకి ఎక్కువ మంది భావిస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 66% వరకు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకునే వాళ్ళు కానీ, లేదా కోటరీ నుంచి బయటకు వచ్చి ఏదైనా ఆ స్ట్రక్చర్ న్యూగా బిల్డ్, న్యూ ఫేసెస్ న్యూ స్ట్రక్చర్ గా బిల్డ్ చేయాలి, చాలా ప్రొఫెషనల్ వేలుగా ఉండాలనేది కానీ, లేదా గ్రౌండ్ వరకు జరుగుతున్న దాంట్లో లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టడంలో మోర్ ప్రొఫెషనల్ గా ఉండాలి కానీ, 1 or 2 లీటర్స్ పెట్టుకుని దాంట్లో ఎవరైతే పనితీరు బాగుంటుందో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చే స్ట్రక్చర్ బిల్డ్ చేయడం కానీ, ఓన్లీ జనసేన ఫేస్ అదే ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఫేస్ జగన్ గారి ఫేస్ కాకుండా ఒక నేరేటివ్ గా ఒక స్ట్రక్చరల్ గా ముందుకెళ్ళి, ఎందుకంటే గెలవడం ఓడిపోవడం 2 జరిగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే గెలవాలంటే ఆ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేసుకునే స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం కానీ, వీటిలో లోటుపాట్లున్నాయి. ఎన్ని కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తే అప్పుడు నిజంగా జగన్ 2.0 అవుతారు. ఓకే సార్, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది ఇప్పుడు బాగా డ్యామేజ్ చేసినట్టు కనిపిస్తుంది. 100%. అండ్ కోటరీ నుంచి మీరు అన్నట్టు కూడా ఆయన ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు, బయటకు రావట్లేదు అన్న విమర్శ కూడా మొదటి నుంచి కూడా రావడం చూస్తున్నాం. సో ఈ 2 కూడా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ చేసే అవకాశం ఉంది సార్? ఫామ్ హౌస్ లో ఉంటారనే దాని మీద కమెంట్ చేయలేం కానీ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం దాంట్లో మటుకు ఇంకా చాలా ముందుకెళ్ళాలి. ఒక పాజిటివ్ నేరేటివ్ కానీ, పాజిటివ్ ఒపీనియన్ కానీ దాని మీద రీబిల్డ్ చేసుకునే దానికి మోర్ టెక్నికల్ గా సౌండింగ్ గా చేసుకోవడం కానీ, వీటిలో ఇంకా ముందుకెళ్తే ఆబ్వియస్లీ మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికి కూడా సంక్షేమ పథకాలని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 1 year లో అండ్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ సంక్షేమ పథకాల విషయంలో కంపేర్ చేస్తే ఎవరికి బెటర్మెంట్ ఉంది సార్? పథకాలు ఏంటంటే ఆబ్వియస్గా ఇప్పుడు 1 year కంప్లీట్ అయింది, ఇప్పుడు ఇంకా చాలా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఎక్కువ చెప్పిన పథకాలు అయితే ఫుల్ఫిల్ చేసినాడు. ఓన్లీ పథకాల పర్స్పెక్టివ్ చూస్తే ఆబ్వియస్లీ హీ ఫుల్ఫిల్డ్ వాట్ హీ టోల్డ్. అంతవరకు అయితే ఆ సెక్షన్ ఉంది, అంటే ఏ అయితే పథకాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన పథకాలు ఇంకా వస్తున్నాయి కాబట్టి వెయిట్ అండ్ సీ లాగా ఉంది. ఇంకొస్తాయి, రాబోతున్నాయి కదా, చూద్దాం వస్తాయని. అది కొన్ని రోజులు వెయిట్ చేస్తారు, బట్ ఎక్కువ డిలే కొద్ది మోర్ డ్యామేజ్ ఉంటుంది. దట్టు రాయలసీమ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు మనం రేపొద్దున paravil.com అనే వెబ్సైట్ లో ప్రతి ఒక్క నియోజకవర్గం ఇస్తున్నాం. దాంతో రాయలసీమతోనే మొదలు పెడుతున్నాం. 52 నియోజకవర్గాలు రీచ్ చేస్తున్నాం.
అక్కడ మేజర్ ఏంటంటే చిన్న పర్సెంటేజ్ కూడా ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే క్లోజ్డ్‌గా వచ్చాయి కాబట్టి. పర్టిక్యులర్‌లీ కడప, పాత జిల్లా గాని, లేకపోతే కర్నూలు జిల్లా గాని, ఈ క్లోజ్ కంటెస్ట్‌గా వచ్చాయి. ఈ ఓకే. జిల్లాలో ఏంటంటే కొంచెం పర్సెంటేజ్ రైవల్ అయినా గాని, మారినా గాని హ్మ్. మోర్ అడ్వాంటేజ్ వైఎస్ఆర్‌సీపీకి అవుద్ది. సార్ ఇక రాయలసీమ గురించి అన్నారు. ఒకసారి అది మాట్లాడితే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మహాసభలో మాట్లాడడం జరిగింది. వచ్చేసరికి రాయలసీమలో ఉన్న మొత్తం సీట్లు మనవే అవుతాయి అంటూ ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. అటువంటి పరిస్థితి ఉందా అటువంటి పరిస్థితి ఈ రోజుకి లేదండి. ఈ రోజుకైతే? లేదు. ఎందుకంటే హ్మ్. ఈ 52 నియోజకవర్గాలండి మొత్తం. అవును. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే హ్మ్. ఈ రోజుకి హ్మ్. టీడీపీ 38 సీట్లు మాత్రమే గెలుచుకునే స్కోప్ ఉంది. ఇప్పటికిప్పుడు 52 అవుట్ ఆఫ్ 52. 52లో. అవుట్ ఆఫ్ 52 వైఎస్ఆర్‌సీపీకి 14 సీట్లు వచ్చే ఆస్కారం ఉంది ఈ రోజుకి ఓకే. ఎలక్షన్ జరిగితే. హ్మ్. అంటే మొన్న వరకు 11 అంటారు కానీ ఇప్పుడు కేవలం రాయలసీమలోనే 14 సీట్లు గెలుచుకునేందుకు స్కోప్ ఉంది. సార్ లెక్కన చూసుకుంటే వచ్చే ఎలక్షన్స్ నాటికి వైసీపీకే ప్లస్ అయ్యే అవకాశం అది నేను ఉందా? చెప్పలేను. ఎందుకంటే నేను మామూలుగా ఇప్పుడు ఏంటంటే మనం రాయలసీమ వరకు రిలీజ్ చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గం డీటెయిల్ రిలీజ్ చేస్తున్నాం. హ్మ్. ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం పర్చేజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ నియోజకవర్గం సెంట్రిక్‌గా పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో దాదాపు మీరు ఒక రిపోర్ట్ పర్చేజ్ చేస్తే హ్మ్. దాన్ని స్టడీ చేస్తే చదవాలంటే టకటకనే 2-3 అవర్స్ చదివేయచ్చు. బట్ స్టడీ చేసి నంబర్స్ మీద కూర్చోవాలంటే మోర్ అనలైజ్ చేయాలంటే కనీసం 1 డే పడుతుంది. అంటే అన్ని పేజెస్ అన్ని డీటెయిల్ డాక్యుమెంట్స్‌లో అయన్నీ నేను ఒక్కొక్క నియోజకవర్గం చదవాలన్నా నాకు 1 డే ఇంటర్వ్యూస్ మీద 1 డే పడతాయి ఒక నియోజకవర్గానికి. ఓకే. 175 రోజులంటే చూడండి. అంత డేటా మనం ప్రొవైడ్ చేసి ఇంతమంది ప్రొవైడ్ చేసాం. అది తర్వాత ఎంత బిల్డ్ చేస్తది, రీబిల్డ్ చేస్తది అనేది ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకి మనం చెక్ చేసుకున్నాలి. హ్మ్. ఈ కాన్సెప్ట్ పారావీల్ అనేది ఇండియా వైడ్‌గా చేస్తున్నామండి. నాట్ ఓన్లీ ఓకే. ఏపీ. రానున్న 2-3 సంవత్సరాల్లోనే ఈ 4000 నియోజకవర్గాలు కంప్లీట్ చేయాలని టార్గెట్‌తో కంప్లీట్ చేస్తాం. రేపు కమింగ్ బీహార్ స్టార్ట్ చేస్తున్నాం. తెలంగాణ స్టార్ట్ చేస్తున్నాం. కమింగ్ నవంబర్ కల్లా తెలంగాణ కంప్లీట్ చేయాలని. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్, మేలో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. బీహార్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఈ 4 నెక్స్ట్ ఫేజ్‌లోకి వెళ్తున్నాం. ఓకే. బట్ లాంచ్ వచ్చేసి ఏపీతో స్టార్ట్ చేసాం. సరే అలాగే మీరు ఎమ్మెల్యేల పనితీరు గురించి కూడా మాట్లాడారు. హ్మ్. 45% బాగుంది అని చెప్పారు. అవును. 40+ అలా పర్లేదు అన్నట్టుగా ఉంది. కరెక్ట్. ఇది పాజిటివ్ రిపోర్ట్ అయినా సార్ కూటమికి? 100% పాజిటివ్ రిపోర్ట్, నెగెటివ్ రిపోర్ట్ అని వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటదండి. ఇప్పుడు మేము ఒక స్కాన్ చేసామనుకోండి, హ్మ్. మీకు కొన్ని ఇష్యూస్ చెప్పాం. మీలో ఇవి ఉన్నాయండి, ఇవి కరెక్ట్ చేసుకుంటే బాగుంటదని. హ్మ్. పాజిటివ్ ఏంటంటే మీరు ఐడెంటిఫై చేశారు చాలా ఎర్లీగా. ఓకే. కరెక్ట్ చేసుకోవచ్చు. ఏ నియోజకవర్గంలో ఏదో ఉందని ఏ ఎమ్మెల్యే కావచ్చు, యాస్పిరెంట్ కావచ్చు, ఇంకోరు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన కరెక్ట్ చేసుకోలేదనుకోండి అది వాళ్ళ కర్మ. ఓకే. మనం చెప్పడం వరకే మన బాధ్యత. హ్మ్. ఇప్పటి వరకు ఎమ్మెల్యే సాటిస్ఫైడ్ లెవెల్లో 45.7% ఉంది. హ్మ్. మోడరేట్‌గా ఉండేవాళ్ళు 43 ఇది మన రాయలసీమ బెల్ట్ మాట్లాడతాం. ఓకే. 43.2% ఉంది. డిస్సాటిస్ఫాక్షన్ రాయలసీమ బెల్ట్‌లో గెలిచిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల్లో 11% ఓట్ బ్యాంకింగ్ వాళ్ళు డిస్సాటిస్ఫాక్టరీగా ఉన్నారు. హుహు. సో ఎంతో కొంత దీంట్లో వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ పక్కన పెడితే ఎంతో కొంత కోల్పోతున్నారు ఓటింగ్ బ్యాంక్. ఓకే. మీకు రాయలసీమలో ప్రతి పర్సెంటేజ్ వాల్యుబుల్. ఎవ్రీ 1%కి ఒక సీటు వెళ్ళిపోతా ఉంటది. హ్మ్. ఒకటి ఇంకా ఎక్కువ కూడా ఎగిరిపోవచ్చు అట్లాగా. సార్ ఇప్పుడు ఓన్లీ రాయలసీమ అని చెప్పారు. ఒకవేళ అస్యూమ్ చేసుకొని ఓవరాల్ స్టేట్ వైజ్ చూసుకుంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే చెప్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే రాయలసీమ రిలీజ్ చేస్తున్నాం ఈరోజు రేపు కాబట్టి. హ్మ్. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్‌ని 175 మనం paravil.comలో అప్లోడ్ చేశాక అప్పుడు మళ్ళీ కూర్చుందాం. ఓకే. అదేంత 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు రేపు రాయలసీమ రిలీజ్ చేస్తున్నాం. హ్మ్. మేబీ సండే ఆర్ మండే కోస్తా రిలీజ్ చేస్తాం. ఓకే. ఉత్తరాంధ్రలో కలిపి 170 నియోజకవర్గాలు మేబీ మండే ఆర్ ట్యూస్డే కల్లా కంప్లీట్ ప్రాసెస్ అయిపోద్ది. సార్ ఇంకోటి ఇప్పుడు స్టేట్‌లో మనం చూస్తున్నాం వైసీపీ నేతల అరెస్టులు జరుగుతూ వస్తున్నాయి. సో వీటిపైన ప్రజలు ఎలా తీసుకుంటున్నారు వాటిని? అంటే కక్షపూరితంగా అని చెప్పేసి వాళ్ళు పోర్ట్రే చేసే ప్రయత్నం వైసీపీ నుంచి జరుగుతుంది. లేదు వీళ్ళు ఈ విధంగా చేశారు అందుకే వీళ్ళకు లీగల్‌గా వెళ్తుందని వీళ్ళు చెప్తున్నారు. ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు సార్ వాటిని? ప్రజలు ఎప్పుడు మామూలుగా అధికారం రాకముందు హ్మ్. లేదా పోటాపోటీగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ అప్పుడు సొంత అన్నదమ్ములు, సొంత బావమరుదులు, సొంత అక్క తమ్ముళ్ళు కూడా డివైడ్ అవుతూ ఉంటారు. పార్టీల పరంగా, ఓకే. వీధుల పరంగా, మండలాల పరంగా డివైడ్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక నాయకుడి పరంగా డివైడ్ అవ్వచ్చు. మీకు జనసేన ఉండొచ్చు, ఇంకో టీడీపీ ఉండొచ్చు, వైసీపీ అట్లాగా. బట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలిసిపోతారు. హ్మ్. వాళ్ళు కలిసిపోయి నాయకుల మధ్య విభేదాల మీద చిన్న చిన్న రప్చర్ ఉంటుంది. వాళ్ళు కోరుకునేది రెడ్ బుక్లు కాదు, గ్రీన్ బుక్స్. ఏ ఓకే. మండలంలో ఎటువంటి డెవలప్ చేసావు, ఎన్ని హ్మ్. సీట్లు వచ్చాయి, ఎన్ని ఎంతమందికి జాబ్స్ వచ్చాయి, ఏ హ్మ్. కుటీర పరిశ్రమలు కొత్తగా వచ్చాయి, ఎంత స్కేలబిలిటీ పెరిగింది, వాళ్ళు చేసే బిజినెస్లో లాభదాయకంగా ఉన్నాయి, ఎంత ల్యాండ్ రేట్స్ పెరిగినాయి, హ్మ్. లేదా ప్లాట్లు అమ్మేవాడు కొనేవాడు ఎంత సాటిస్ఫైడ్ ఉన్నాడు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది. మనం ఏమైనా ఒక 3 ఎకరాలు తీసుకొని ప్లాట్ కన్వర్ట్ చేస్తే ఎమ్మెల్యేలు రూపాయి ఖర్చు లేకుండా వచ్చి ఓపెనింగ్కి వచ్చేసి దాన్ని ఇంకా మంచిగా చేసుకోండి అంటున్నారా, లేదా నా 10 ప్లాట్లు ఓపెన్ చేస్తుంటే ఒక ప్లాట్ నాకు ఇవ్వమని అడుగుతున్నారా, లేకపోతే ఇసుకలో పర్సంటేజ్లు అడుగుతున్నారా, లేకపోతే ఎనీథింగ్ ఒక స్కీమ్స్ ఉన్నప్పుడు పర్సంటేజ్ అడుగుతున్నారా, మోర్ దెన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కోటరీలు బాగా తినేస్తున్నారు టాక్ వచ్చిందా, లేదు చాలా బాగా చేస్తున్నాడు, ఎప్పుడు అవైలబిలిటీ ఉన్నాడు, అర్ధరాత్రి తలుపు గట్టిన ఆయన చూస్తున్నాడు, ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు అంటున్నారా, అసలు ఎమ్మెల్యే నియోజకవర్గంలో కనపట్లేదు, మాల్ చూసి చాలా లేదు అనుకుంటున్నారా,
వీటి అంశాల మీద ఇది టర్న్ అరౌండ్ అవుద్దా అనేది ఆధారపడుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఆయన అరెస్ట్ అవుతారు అన్నట్టు రేపో మాపో అన్నట్టుగానే మీడియాలో కూడా ప్రచారం జరిగింది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వచ్చిన సింపతి ఈయనకు కూడా వస్తుందా? దాని గురించి ఏమన్నా అంటే ఏ స్టేజ్ లో దాన్ని బట్టి తేడా ఉంటుందండి. ఓకే. ఎలక్షన్స్ టైంలో అనుకోండి ఒక టైం ఉంటుంది, ఎలక్షన్స్ ముందు అంటే ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఆబ్వియస్లీ సింపతి వస్తుందా రాదు అనేది ఏ ఫ్యాక్టర్ మీద, ఆ రోజు ఏ నేరేటివ్ బిల్డ్ చేశారు, రెండు పార్టీలు కన్విన్స్ చేయగలిగా, ఎవరు ప్రజలు ఎక్కువ కన్విన్స్ అవుతున్నారు అనే దాని మీద, ఆ నేరేటివ్ మీద ఆధారపడుతుంది, ఆ టెక్నికాలిటీ మీద ఆధారపడుతుంది, ఆ టైమింగ్ మీద ఆధారపడుతుంది. అండ్ ఇంకోటి సార్, రాయలసీమలో చేశారు కాబట్టి సర్వే, అమరావతి రాయలసీమ చేయలేదు, ఆంధ్రప్రదేశ్, ఇది ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం. బట్ రిలీజింగ్ అనేది 1 day గ్యాప్ పెట్టుకొని ఒకేసారి కాకుండా ఒక 2 పార్లమెంట్లు, తర్వాత రాయలసీమ, తర్వాత కోస్తా, ఇట్లా చేస్తాం. ఇప్పుడు రాయలసీమ రిపోర్ట్ కాబట్టి అమరావతిని రాజధానిగా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు డెవలప్మెంట్ పనులు అక్కడ జరుగుతున్నాయి. దాని పట్ల, రాజధాని పట్ల రాయలసీమ వాళ్ళు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? కోరుకోవడం ఒకటి, నాకు ఇంపాక్ట్ ఒకటి. ఆబ్వియస్ గా ప్రతి ఒక్కరికి మన స్టేట్ హెడ్ కదా అని ఒక ఫాలోయర్స్ పార్టీ ఉంటుంది. బట్ ఎవ్రీడే మామూలుగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విజయవాడ, గుంటూరు పక్కన పెడితే మిగతా ఇప్పుడు మీరు అటు శ్రీకాకుళం తీసుకున్నా, ఇటు హిందూపూర్ తీసుకున్నా, ఇంకోటి వీళ్ళకి ఎవ్రీడే యాక్టివిటీస్లో బెనిఫిట్స్ వస్తుంటారు. డిస్కషన్ పాయింట్స్లో అమరావతి మీద ఇది బెస్ట్ అది బెస్ట్ అని ఉండొచ్చు. బట్ ఎవ్రీడే ఏంటి, మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ మెరుగుపడిందా, మీ రోడ్లు బాగున్నాయా, డిగ్రీ అయిపోగానే మనవాడికి జాబ్ వచ్చిందా లేదా, ఎమ్మెల్యే అవైలబిలిటీ ఉన్నారా లేదా, ఇష్యూస్ ధరలు తగ్గు ధరలు వస్తున్నాయి లేదా, చిన్న దగ్గరలో ఉన్న హిందూపూర్లో 4 కంపెనీలు వచ్చాయి, ఒక్కో దాంట్లో 4,000 మంది పనిచేస్తున్నారు, ఇక్కడ 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయా లేదా, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. రాజధాని ఎఫెక్ట్ ఎక్కువ డిస్కషన్స్లోకి వేరే వాటి పనికి వస్తుంది. గుంటూరు విజయవాడ వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారు డైరెక్ట్గా, ఎందుకంటే మనం ఓటింగ్ మాట్లాడుతున్నాం కాబట్టి. శ్రీకాకుళం నుంచి ఇటు హిందూపురం వరకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ పక్కన పెడితే, మిగతా ఈ ప్రామినెంట్ విజయవాడ, గుంటూరు పక్కన పెడితే మోస్ట్లీ వాళ్ళ ఇష్యూస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, అంటే ఓన్లీ వాళ్ళు రీజనల్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు. రీజనల్ కూడా కాదండి, ఇంకా కిందకు వస్తే మీరు డోర్ ఓపెన్ చేసుకుని బయటికి జాబ్కి వెళ్తే నాకు జాబ్ ఉందా లేదా, నాకు అన్ని టైంకి వస్తున్నాయా లేదా, ఏమైనా తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా మున్సిపాలిటీ నీట్గా ఉన్నాయా లేదా, లేదా వర్షం దోమలు ఎక్కువ ఉన్నాయా లేదా, మున్సిపాలిటీ బాగుంది. ఇవి హార్ట్ టచింగ్ అనమాట. ఎందుకంటే ఇది మీ ఇంటర్వ్యూలో, మీడియాలో ఎక్కడ డిస్కస్ చేయరు, కానీ ఒక వ్యక్తి తాలూకు కోరికలు ఎక్కువ ఫస్ట్ వస్తాయి. ఓకే, పోలీస్ స్టేషన్కి ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే రిజాల్వ్ చేస్తున్నారా లేదా, ఎవరైనా ఫోన్ చేస్తే నాకు కస్టమర్ సపోర్ట్ చేస్తున్నారా లేదా, ఇవే ప్రధానంగా ఉంటాయి. అవి దాటుకున్న తర్వాత విలేజ్లో నీ పనితీరు, నీట్నెస్, ఇవన్నీ తర్వాత ఉంటాయి. వ్యక్తి ఎందుకంటే మీరు ఇంజనీరింగ్ అయిపోతే మీరు ఏం కోరుకుంటారు, అమరావతి కోరుకుంటారా, మీరు జాబ్ కోరుకుంటారు? ఫస్ట్ మీకు జాబ్ కావాలి. అమరావతి కూడా అవసరం లేదంటే అమరావతి, బట్ మీకు ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది మీ నాన్నగారు ఆరోగ్యం, మీ ఇంట్లో ఉన్న టాబ్లెట్స్, వాళ్ళ ఖర్చులు, మీ పిల్లలు ఉంటే ఎవరన్నా స్కూల్ బాగుందా లేదా, నా ఫీజులు తక్కువ ఉన్నాయా లేదా, ఇవి ఎక్కువ ఎమోషనల్ కంటెంట్ అనమాట. ఇవి ఫస్ట్. సో వ్యక్తి తాలూకు అవసరాలు ఫస్ట్ ప్రయారిటీలోకి వస్తాయి. ఇవి తీరిపోయిన దేశాలకి రాష్ట్ర స్థాయి, కంట్రీ స్థాయి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు. మనం ఇంకా ఆ స్టేజ్లో లేం కాబట్టి ఫస్ట్ హాస్పిటల్స్, స్కూల్స్, పనితీరు, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే, వీటిపైన అయితే పాజిటివ్ రిపోర్ట్ ఉందా సార్? ఉండదండి, ఆబ్వియస్లీ ఇంతమంది ఓడిపోరు కదా, ఇప్పుడు ఇంత డిఫరెన్స్ ఉండదు కదా. సరే, ఇక బీజేపీ గురించి ఒకసారి స్పెషల్ గా మాట్లాడుకుందాం. అంటే బీజేపీ కూటమిలో రాకముందు 0% దాని ఓటింగ్ షేర్, కూటమిలోకి వచ్చి కొన్ని సీట్లు అయితే గెలుచుకుంది. మరి ఇప్పుడు బీజేపీ పట్ల మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ నాటికి కొద్దిగా పాజిటివ్ గానే ఉందా, లేకుంటే 0 కాస్త మెరుగైందా, ఎలా ఉంది సార్ దాని రిపోర్ట్? 0% ఉండదండి, ఎందుకంటే ఒక స్ట్రెంగ్త్ ఉన్న పార్టీకి ఓట్లు అనేది ప్రధానమైనది కాదు. దానికి రైట్ టైంలో రైట్ పొజిషన్ చేస్తే సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. రైట్ టైం రైట్ పొజిషన్ చేయకుండా ఒకదానికి అలైన్డ్ గానో లేకపోతే ఇంకోటి చాలా కంటిన్యూటీగా చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా ఓటింగ్, దానికి ఉన్న సపోర్ట్ శాతం కంటే ఓటింగ్ శాతం తక్కువ. అంటే లెట్స్ సే మీరు 10 మంది కలిపి బీజేపీ మద్దతుదారులు బీజేపీ గెలవాలనుకున్నారు అనుకోండి, మీ దగ్గర బీజేపీ స్టాండ్ అలోన్ గానో లేకపోతే బీజేపీ మీకు సంబంధం లేని పార్టీతో టైప్ అయినా లేకపోతే ఇంకోటి చేసినా కానీ మీరు అక్కడ గెలుస్తుందా లేదా చూసి వేరే పార్టీకి ఓటేద్దాం, మీరు ఆ పార్టీ వాళ్ళే, బట్ స్టాండ్ అలోన్గా, స్టాండ్గా, స్ట్రాంగ్గా, స్ట్రెంగ్త్గా 178 నియోజకవర్గాలు ట్రావెల్ చేస్తూ ఈ గడిచిన 20 సంవత్సరాల్లో దాని స్ట్రెంత్ పెరిగి ఉంటే ఈ పార్టీకి వేరే స్టాండ్ పొజిషన్లో ఉండేది. బట్ తనకున్న స్ట్రెంత్ని తగ్గించుకుంటూ అప్పుడు అవసరాలు తీర్చుకుంటూ ఏపీ వరకే మాట్లాడుతున్నాను, మిగతా దగ్గర అట్లా చేశారు, అప్పుడు స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ వేరు, మద్దతుదారులు వేరు. మద్దతుదారులు ఎక్కువ మందే ఉన్నారు, బట్ ఓట్ బ్యాంకింగ్ దాన్ని కర్వ్ చేసుకుని టర్న్ చేసుకునే దానికి రైట్ పొజిషన్లో ఏపీలో అయితే పెట్టట్లేదు గడిచిన 20-25 సంవత్సరాలు. ఓకే సార్, బీజేపీ గురించి ఇంకో విమర్శ కూడా వాటి పైన ఉంది. అంటే కూటమిలో ఉన్నప్పుడు కూటమిని చీల్చి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితులకు బీజేపీ తెస్తుంది, మహారాష్ట్రలో చేసింది, ఏపీలో కూడా చేసే అవకాశం ఉందని అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా కాస్త ప్రచారం చేశారు. అటువంటి పరిస్థితి ఉందా సార్? పరిస్థితి ఇప్పుడు డివైడ్ చేసి స్టాండ్ అలోన్గా చేసే పరిస్థితి లేవు, అన్ని ఓట్లు లేవు కాబట్టి ఆ పొజిషన్ ప్రస్తుతానికి ఏపీలో లేదు. ఓకే, అంటే ఫ్యూచర్లో
ఎనీ పార్టీ తను ఎదగాలని, తన ఉమ్, వ్యక్తి సీఎం అవ్వాలని, తన ఆధీనంలో ఆ రాష్ట్రం ఉండాలని, తన పార్టీ అక్కడ పరిపాలించాలని కోరుకుంటారు. ఉమ్, దానికి ఏ స్టెప్ వైఎస్ఆర్సీపీ అయినా అదే కోరుకుంటుంది, బీజేపీ అయినా అదే కోరుకుంటుంది, కమ్యూనిస్ట్ అయినా, బీఎస్పీ అయినా అవే కోరుకుంటాయి. ఉమ్, దానికి అవకాశాలు ఏంటి, రైట్ టైం స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు జనసేన కూడా 20 ఓట్లు 20 ఓట్లు అయిపోవాలి ఎప్పుడు అనుకోదు కదా. అవును, రేపు పొద్దున్న 40 అనో 50 అనో, లేకపోతే జనసేన ఫ్యాన్స్, లేకపోతే అభిమానులు ఏమంటారు దాన్ని, కార్యకర్తలు కానీ, జన ఓకే, సైనికులు కానీ, వీర మహిళలు కానీ, ఏదైతే సెక్షన్స్ అంటారో ఉమ్, ఆ సెక్షన్స్ అని పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటారు. అవును, అది అది తప్పులేదు. ఏ టైంలో ఏ స్టెప్స్ తీసుకోవడం అనేది దానికి నిష్ణాతుడు అనమాట. మామూలు బీజేపీ క్యాడర్ కానీ పైన హైర్ అథారిటీ. ఓకే. సో ఆబ్వియస్గా వాళ్ళు ముందుకెళ్ళాలనే కోరుకుంటారు. సరిగ్గా చివరిగా కూటమికి 164 సీట్స్ వచ్చాయి, అందులో టీడీపీకి 135 వచ్చాయి. సో వచ్చే ఎలక్షన్ నాటికి ఒకవేళ కూటమి లేకపోయినా టీడీపీ గెలిచే పరిస్థితి కనిపిస్తుందా, లేకుంటే వైసీపీకి ప్లస్ అయి వైసీపీ వచ్చే అవకాశం ఉంది? కూటమి ఉంటే ఎలా ఉంది, కూటమి లేకపోతే ఎలా ఉంటుంది సార్? కూటమి బలం అండి. అది ఎంత పర్సంటేజ్ అనేది ఇప్పుడు మీకు మన ఇక్కడ తూకం చూస్తున్నప్పుడు వెయిట్ చూస్తూ ఉంటే వెయిట్ మొగ్గదు, ఉమ్, కేజీఏ బరువు అనిపిస్తూ ఉంటుంది. ఉమ్, కానీ లాస్ట్లో వేసే అది తులసాకు కావచ్చు, చిన్న వెయిట్ ఏం కావచ్చు, 4 గింజలు కావచ్చు, మొత్తం వెయిట్ని మాలుస్తూ ఉంటుంది. ఓకే. అది ఎంత శాతం ఏందనుకంటే మొత్తం ఇటు నుంచి అటు మార్చేదానికి కూటమి బలాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ అంటే సోలోగా పోటీ చేసినా కూడా టీడీపీకి ప్లస్ అవుతుందా, లేకుంటే? అది ఏ సెక్షన్లో ఉండేది చాలా ఫ్యాక్టర్స్ అదనమాట. ఇది ఒక్క సెక్షన్లో మీకు చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు లీడ్ ఎవరు తీసుకుంటున్నారు, లోకేష్ గారు తీసుకుంటున్నారు. లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంకింగ్ అవుతుందా, ఓకే. లోకేష్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అవుతుందా, ఉమ్, అప్పుడు ఓట్ బ్యాంకింగ్ ఏంటి, నిజంగా అప్పుడు జనసేన మద్దతు ఇస్తున్నారా, జనసేన అగెనిస్ట్ టీడీపీ అవుతుందా, ఉమ్, అప్పుడు ఏ పాయింట్ మీద ఏ నేరేటివ్ మీద జనసేన ముందుకెళ్తుంది, బీజేపీ మద్దతు ఎవరికి ఇస్తున్నారు, అప్పుడు టీడీపీకి వెళ్తున్నారా, జనసేనకి వెళ్తున్నారా, ఇండైరెక్ట్లీ వైఎస్ఆర్సీపీకి బీజేపీ సపోర్ట్ చేస్తే డైరెక్ట్గా బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఉందా, ఓకే, త్రిముఖ కోణం పెట్టినప్పుడు అని చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే ఆ సార్. సమయానికి జనసేన అందుకు పుంజుకుంది. ఒక ఊహాజనిత క్వశ్చన్ అయినప్పటికీ అడుగుతున్నాను సార్. ఇప్పుడున్న ఈ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని వచ్చే ఎలక్షన్స్ నాటికి పరిస్థితులు ఏ విధంగా మారే అవకాశం ఉంది సార్? మీరు ఇప్పుడు ఒక రీజియన్ లో మీరు చేశారు, సో వచ్చే ఎలక్షన్స్ నాటికి అది ఇప్పుడు మనం ఏ స్థాయిలో మారుతుంది? paravil.com అని మీరు ప్రెస్ చేస్తే, మీరు కొట్టినా ఎవరు కొట్టినా ఉమ్, దాంట్లో కంప్లీట్ 170 నియోజకవర్గాలు వస్తాయి. ఓకే, బట్ ఇప్పుడు సెక్షన్ వైజ్గా ఈ రోజు అన్ని పెట్టకుండా ఒక 2 పార్లమెంట్లు రాయలసీమ అనేది ఈ రోజు రిలీజ్ చేస్తున్నాయి, ఈ రోజు రేపట్లో. ఓకే, బట్ ఎలా ఉంది పరిస్థితి అనేది ఇప్పుడు చెప్తాం కదండి. వైఎస్ఆర్సీపీ 14 స్థానాలకు వెళ్తుంది కాబట్టి ఈ రోజు ఎలక్షన్ చేస్తే ఉమ్, ఇట్స్ ఖచ్చితంగా అలార్మింగ్ బెల్స్. రాయలసీమలోనే 14 సీట్లకి వెళ్తుంది ఈ రోజు ఎలక్షన్ జరుగుతుందంటే ఉమ్, అది ఇట్స్ స్ట్రాంగ్ అలారం టు ది కూటమి ఆర్ టీడీపీ ఆర్ వైఎస్ఆర్ జనసేన ఆర్ బీజేపీ. ఓకే, మీరు అది కంటిన్యూ చేసుకుంటారా, దాన్ని డెవలప్ చేసుకుంటారా అనేది మిగతా ఏరియాల గురించి తర్వాత మాట్లాడదాం. ఉమ్, బట్ స్ట్రాంగ్ అలారం అయితే మోగుతుంది. మరి మీరు ఎలా దాన్ని ఆపుకుంటారా, దాన్ని ముందుకు తీసుకెళ్తారనేది రానున్న సంవత్సరాలను బట్టి సమాధానం. ఓకే. చివరిగా సార్, మీ రిపోర్ట్ పట్ల అంటే కూటమి నుంచి ఎవరన్నా పొలిటికల్ లీడర్స్ స్పందించారా? మీకు పర్సనల్ గా ఏమన్నా మీ రిపోర్ట్స్ బాగున్నాయి, పాజిటివ్? చాలా బాగుంది. నిన్న ఈవినింగ్ 8 o'clockకి మనం 2 పార్లమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఒకటి కడప పార్లమెంటు, ఉమ్, 2 అనంతపురం పార్లమెంటు. ఉమ్, ఈ 2 పార్లమెంట్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చూసిన వాళ్ళు కూడా నాకు కొంతమంది మాట్లాడారు, కొంతమంది జోనల్తో మాట్లాడారు. నేను ఆల్మోస్ట్ అందరితో మాట్లాడుతున్నాను, 1 by 1 మాట్లాడుతున్నాను. ఇంటర్వ్యూస్ మధ్యలో గ్యాప్ దొరకట్లేదు. ఓకే, సో మ్యాక్సిమం 98-99% రిపోర్ట్ బాగుందన్నారు. అంటే వ్యక్తులు కాదు, రిపోర్ట్ చూసామండి, చాలా బాగుంది, ఈ చిన్న కరెక్షన్స్ ఉంటే బాగుండేది అని అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ది, ఎందుకంటే ఇది కూర్చొని స్టడీ చేస్తే ఖచ్చితంగా 1 day స్టడీ చేయాలి. అంత హ్యూజ్ డేటా వాళ్ళకి ఇచ్చేసాం. ఉమ్, దాన్ని రకరకాల అనలిటిక్స్ పెట్టి, డేటా పెట్టి ఎలా ఉంది అని చెప్పి మొత్తం మనం స్టడీ చేసిన మొత్తం అంతా ఆ డంప్ని ఆర్గనైజర్గా పెట్టి వాళ్ళ మీద డంప్ చేయకుండా ఓకే, ఆర్గనైజర్ ఇచ్చాం. సో కూర్చొని ఒక ఎమ్మెల్యే కానీ యాస్పిరెంట్ కానీ స్టడీ చేయాలంటే ప్రతి నియోజకవర్గానికి 1 day పడుతుంది. ఓకే, సో స్టడీ చేసి చాలా మంచి డేటా ఇచ్చారు. 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇంత పర్స్పెక్టివ్ డేటా నా దగ్గర లేదండి, ఈ డేటాని హ్యూజ్గా స్టడీ చేస్తున్నాం, ప్లస్ ఇది 3 నెలలకి మీరు 6 నెలలకి ఇస్తున్నారు కాబట్టి ఈ హ్యూజ్ వైబుల్, ప్రైస్ పరంగా వైబుల్, డేటా పరంగా వైబుల్. ఓకే సార్, రైట్, చూద్దాం సార్. ఇంకా మీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరోసారి మాట్లాడదాం మనం. థ్యాంక్ యూ సో మచ్.